నేనొక యారే తీసుకున్నాను. ప్రొడక్ట్స్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేశాను. ఈ యారేలో ప్రొడక్ట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేశాను. యారేలో ప్రతి ఎలిమెంటు ఒక ఆబ్జెక్ట్ కింద తీసుకున్న. ఒక్కొక్క ఆబ్జెక్టు ప్రొడక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్‌ని ఇస్తుంది. ఇదంతా ఒక ఎలిమెంటు. అదంతా ఒక ఆబ్జెక్ట్ అనమాట. ఈ ఆబ్జెక్ట్‌లో ప్రొడక్ట్ యొక్క ఐడీ, నేము, కేటగరీ, ప్రైజు, ఇంకా రేటింగు, క్వాంటిటీ ఇలాంటి చాలా ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. ఇలా ఒక యారేని తీసుకున్నాను. దాన్ని ప్రొడక్ట్స్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేశాను. తర్వాత ఆ యారే తోటి ఫిల్టర్ అనే మెథడ్‌ని కాల్ చేస్తూ వచ్చిన రిజల్ట్‌ని ఫిల్టర్డ్ ప్రొడక్ట్స్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేశాను. ఆ ఫిల్టర్డ్ ప్రొడక్ట్స్ అనే వేరియబుల్‌ని ప్రింట్ చేశాను. జావాస్క్రిప్ట్‌లో యారేస్‌తో ఫిల్టర్ అనే మెథడ్‌ని యూజ్ చేయొచ్చు. మెథడ్ అంటే ఒక ఫంక్షన్ లాగా. ఒక ఫంక్షన్‌ని కాల్ చేసేటప్పుడు ఇన్‌పుట్స్ అనేవి ఇవ్వాలి కదా! నార్మల్‌గా మనము నంబర్సు, స్ట్రింగ్సు ఇలాంటివి ఇస్తాం కదా! కానీ ఈ ఫిల్టర్ అనే మెథడ్‌ని కాల్ చేసేటప్పుడు ఇన్‌పుట్ కింద ఒక ఫంక్షన్ డెఫినిషన్ కానీ, లేకపోతే ఫంక్షన్ నేమ్‌ని కానీ ఇవ్వాలి. ఇక్కడ నేను ఒక ఫంక్షన్ డెఫినిషన్ ఇచ్చాను. అంటే ఇది యారో ఫంక్షన్ అయినా అవ్వచ్చు, నార్మల్ ఫంక్షన్ అయినా అవ్వచ్చు. సో, నేనిక్కడ ఒక యారో ఫంక్షన్ డెఫినిషన్ ఇచ్చాను. లేకపోతే ఫంక్షన్ నేమ్‌ని కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫిల్టర్ బై కేటగరీ అని చెప్పి సేమ్ అదే కోడ్ ఇక్కడ యారో ఫంక్షన్‌ని డిఫైన్ చేశాను. సో, ఆ ప్లేస్‌లో మనం ఈ యారో ఫంక్షన్ నేమ్‌ని ఇక్కడ ఇవ్వచ్చు. ఫంక్షన్‌ని కాల్ చేయట్లే. కాల్ చేయడం అంటే ఇలా పారాంథసిస్ ఇవ్వాలి. మనం కాల్ చేయము. ఎవరు కాల్ చేస్తారు ఈ ఫంక్షన్‌ని అనంటే ఫిల్టర్ అనే మెథడ్ యొక్క లాజిక్ కాల్ చేస్తుంది. ఫిల్టర్ అనే మెథడ్ ఎలా వర్క్ అవుతుందంటే మనము ఏ యారేతో అయితే ఆ ఫిల్టర్ అనే మెథడ్‌ని కాల్ చేసామో ఆ యారేలో ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉంటాయో ప్రతి ఎలిమెంట్‌కి ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యేలా చేస్తుంది. ఎగ్జిక్యూట్ అవ్వడంతో పాటు ఆ ఫంక్షన్‌కి ఆ యారేలోని ప్రతి ఎలిమెంట్‌ని అండ్ దాని యొక్క ఇండెక్స్‌ని అండ్ కంప్లీట్ యారేని కూడా పాస్ చేస్తుంది. దాన్ని మనము యూజ్ చేసుకోవాలి అనంటే ఇక్కడ మనము సమ్ నేమ్స్‌తో రిప్రజెంట్ చేసుకోవాలి పారామీటర్స్‌తో. కావాలి అని అనుకుంటే రిమైనింగ్ కూడా ఇచ్చుకోవచ్చు. యారేలోని ఎలిమెంట్‌ని మాత్రమే యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఒక పారామీటరే ఇచ్చాను. దానికి నేమ్ ప్రొడక్ట్ అని ఇచ్చాను. ఫిల్టర్ మెథడ్ ఏం చేస్తుందంటే యారేలోని ప్రతి ఎలిమెంట్‌కి ఈ ఫంక్షను కాల్ చేస్తూ ఏ ఎలిమెంట్‌కైతే ఈ ఫంక్షన్‌లో ట్రూ రిటర్న్ అవుతుందో అలా వచ్చిన ఎలిమెంట్స్ అన్నిటిని కొత్త యారేలో స్టోర్ చేస్తుందనమాట. యారేలోని ప్రతి ఎలిమెంట్ అంటే ప్రతి ప్రొడక్ట్ యొక్క ఆబ్జెక్ట్ అనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రొడక్ట్ ఇదుంది. ఈ ఆబ్జెక్ట్‌కి ఈ యారో ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. ఆ ఆబ్జెక్ట్ మొత్తాన్ని మనము ప్రొడక్ట్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేసుకున్నాము. సో, ఫస్ట్ ఎలిమెంట్‌కి ప్రొడక్ట్ అనే వేరియబుల్‌లో ఇది ఉంటుందనమాట. ఫిల్టర్ మెథడ్‌కి ఇచ్చిన ఫంక్షన్‌లో రిటర్న్‌లో ట్రూ కానీ, ఫాల్స్ కానీ వచ్చేలా రాసుకోవాలి మన లాజిక్ అనేది. ఇక్కడ నేను రిటర్న్ చేయట్లే. ఎందుకనంటే యారో ఫంక్షన్‌లో సింగిల్ స్టేట్‌మెంటే ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఆ స్టేట్‌మెంట్ యొక్క రిజల్ట్ రిటర్న్ అయిపోతుంది. మనము ఎక్స్‌ప్లిసిట్‌గా రిటర్న్ అని రాయాల్సిన అవసరం లేదనమాట. కాబట్టి ఈ స్టేట్‌మెంట్ యొక్క రిజల్ట్ రిటర్న్ అయిపోతుంది. ఇక్కడ మనం ఏం రాసాము? సమ్ కండిషన్ రాసాము. ప్రొడక్ట్ యొక్క కేటగిరీ ప్రొడక్ట్ డాట్ కేటగిరీ ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రానిక్సా అని. సో, ఈ కండిషన్ అనేది ఎప్పుడు ట్రూని కానీ, ఫాల్స్ కానీ రిటర్న్ చేస్తుంది. ఎప్పుడు ట్రూని రిటర్న్ చేస్తుంది? ఆ ప్రొడక్ట్స్ అనే యారేలో ఏ ప్రొడక్ట్‌కైతే కేటగిరీ ఎలక్ట్రానిక్స్ ఉంటుందో, ఆ ప్రొడక్ట్స్‌కి మాత్రమే ఇక్కడ ట్రూ వస్తుంది. ఏ ఎలిమెంట్‌కైతే ఇక్కడ ట్రూ వస్తుందో, అలా వచ్చిన ఎలిమెంట్స్ అన్నిటిని ఒక కొత్త యారేలో స్టోర్ చేసి, అన్ని ఎలిమెంట్స్ అయిపోయాక, అప్పుడు ఈ కొత్త యారేని రిటర్న్ చేస్తుంది. దాన్ని నేను ఫిల్టర్డ్ ప్రొడక్ట్స్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేశాననమాట. మనం రాసిన లాజిక్ ఏం చేస్తుంది అనంటే, మనకున్న ప్రొడక్ట్స్ యారేలో ఓన్లీ కేటగిరీ ఎలక్ట్రానిక్స్ ఉన్నవి మాత్రమే వస్తాయనమాట. ఇక్కడ నేను తీసుకున్న ప్రొడక్ట్స్‌లో ఒక్కొక్క దానికి డిఫరెంట్ కేటగిరీ ఇచ్చాను. దీనికేమో కిచెను, దీనికి యాక్సెసరీస్, దీనికి క్లాతింగు ఇలా ఇచ్చాము. కానీ ఇక్కడ మనము ఏం ఫిల్టర్ చేస్తున్నాము? ఏ ప్రొడక్ట్‌కైతే కేటగిరీ ఎలక్ట్రానిక్స్ ఉంటుందో వాటినే రిటర్న్ చేస్తుంది. కాబట్టి మనకి అవుట్‌పుట్‌లో ఓన్లీ 3 ఆబ్జెక్ట్సే వచ్చిందనమాట. ఎందుకనంటే ఈ 3 ప్రొడక్ట్స్‌కి మాత్రమే కేటగిరీ ఎలక్ట్రానిక్స్ ఉంది కాబట్టి. సపోజ్ నేనిక్కడ ఎలక్ట్రానిక్స్ కాకుండా కిచెన్ అని చెప్పి ఇస్తున్నా. అంటే ఏ ప్రొడక్ట్స్‌కైతే కేటగిరీ కిచెన్ ఉంటుందో అవి మాత్రమే మనకి ఫిల్టర్డ్ ప్రొడక్ట్స్ అనే వేరియబుల్‌లోకి వస్తాయన్నమాట. ఒక ప్రొడక్ట్‌కి మాత్రమే కేటగిరీ కిచెన్ ఉందన్నమాట. మనకి రియల్ టైమ్‌లో వెబ్‌సైట్స్‌లో సెర్చింగు, ఫిల్టరింగు ఈ టాస్క్‌లన్నీ ఈ ఫిల్టర్ అనే మెథడ్‌ని మాక్సిమం యూజ్ చేసి చేస్తారు. ఫిల్టర్ చేయాల్సిన కేటగిరీ అనేది డైరెక్ట్‌గా స్ట్రింగ్ ఫార్మ్‌లో ఇచ్చేసాను. అలా కాకుండా మనం ఒక వేరియబుల్‌ని క్రియేట్ చేసుకొని ఆ వేరియబుల్‌లో స్టోర్ చేసుకోవచ్చు. నేనిక్కడ ఒక వేరియబుల్‌ని ఇస్తున్నా. లెట్ కేటగిరీ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇస్తున్నా. సో, మనము ఏం చేస్తామంటే యూజర్ సెలెక్ట్ చేసుకున్న కేటగిరీని ఈ వేరియబుల్‌లో అప్డేట్ చేస్తామనమాట. సో, ఆ వేరియబుల్‌ని యూజ్ చేసి ఇక్కడ మనము ఫిల్టర్ చేస్తున్నాం. ఇక్కడ నేను కేటగిరీని బేస్ చేసుకొని ఫిల్టర్ చేశాను. ఇదే కాకుండా ప్రొడక్ట్ యొక్క ప్రైస్‌ని గాని, లేకపోతే రేటింగ్ గాని, ఇంకా వేరే ఏ ప్రాపర్టీని బేస్ చేసుకొనైనా మనము ఫిల్టర్ అనేది చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్‌నే చూద్దాం. యూజరు 10,000 కన్నా ఎక్కువ ప్రైస్ ఉన్న ప్రొడక్ట్స్‌ని కావాలి అని అనుకుంటే, జస్ట్ మనం ఇక్కడ లాజిక్ ఏం రాస్తాము? ప్రొడక్ట్ డాట్ ప్రైస్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 10,000 అని రాస్తాము. సో, ఈ 10,000 డైరెక్ట్‌గా ఫిక్స్‌డ్ వాల్యూ ఇవ్వకుండా దాన్ని కూడా ఒక వేరియబుల్‌లో పెట్టుకుంటాము. మాక్స్ రేంజ్, మిన్ రేంజ్ అని చెప్పి ఒక వేరియబుల్ పెట్టుకొని, ఆ వేరియబుల్‌ని మనము ఇస్తామనమాట.